శుభోదయము. నేటి క్రిస్టియన్ తెలుగు కథానిక నీవు చేసిన ఉపకారములు. ఆదివారము ఆలయములకు నేను వెళ్ళే సమయము వాక్యపు వివరణ అయినాక, కానుకల సంచి నిండినాక వెలువడే ఆ పాట గుండెల్ని పిండేసే, హృదయానికి రంజింపజేసి దగ్గరైనటువంటి మధురమైనటువంటి ఆనందం, ఆక్రోశం, విశ్వాసం నిత్యంతా నిండిన గుణవంతమైన పాట అది. పాట లిఖించడంలో అద్భుతం అయితే సంగీతం కూర్చడం మహా అద్భుతం. ఆపై దీనంగా, జాలిగా, హృదయపు లోతుల్లో నుండి బయటకు కుమ్మరింపుతో వెలువడే సంఘం యొక్క ఏకగాత్రంతో వచ్చే గాన స్రవంతి. ఆ పాట వినినప్పుడు సంఘపు దీనమైన ఆరాధన స్వరాలు, నిర్మలమైన హృదయారవిందమైన హృదయాలు పిండే, గుండెలు పిండే గానము, గాత్రము నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంటుంది. ఎన్నిసార్లు విన్నా అందులోని మాధుర్యము, దానిలోని భావ తాత్పర్యాలు, అర్థము, మమకారము, నిర్మల హృదయము పొంగుకు వస్తూ ఉంటుంది. కన్నీరు పరిమితం అవుతుంది. కన్నీరు ధారాపాతంగా తన్నుకొస్తూ హృదయాన్ని నిర్మలం చేస్తూ ఉంటాయి. అదే మీరు ఎన్నోసార్లు వినుంటారు. టీవీలోనూ, మీడియాలోనూ, రేడియోలోనూ, సంఘంలో ప్రతి చోట విని ఉంటారు. అదే నీవు చేసిన ఉపకారములు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా. మీ గుండె లోతుల్లో నుండి మీరు అప్పుడప్పుడు వినిన ఈ గానం హృదయాన్ని కదుపుతుంది కదూ. అయితే మనిషి మరణించాక కొన్నేళ్లకైతే మరుగున పడిపోతూ ఉంటారు. వారిని తలుచుకునే కుటుంబము, సంఘము, మిత్రులు, బంధువులు ఎవరైనా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. వారిని గుర్తు తెచ్చుకోవటం అనేది క్రీస్తునందు నిద్రించిన వారిలో కొందరు ప్రతిదినము గుర్తుకు రావటము, అది జరగటం అనేది అంత సాధ్యం కాదు, అసాధ్యమే. ఆ విధంగా జ్ఞప్తికి వచ్చేవారు చాలా అరుదు. కానీ నేను ఏ చోటైనా నీవు చేసిన ఉపకారంలో ఈ పాట గానం, గాత్రం గుండెలు పిండే సంఘం ఏకదాటిగా పాడుతూ ఉంటే, దాదాపు 15 సంవత్సరాల క్రితం మరణించిన క్రిస్టాఫర్ అంకుల్ గారు, మనోరంజని ఆంటీ ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి కుడికలో, వారు గృహంలో ఏది మంచి శుభము జరిగినా, అశుభం జరిగినా, ఏ చోటైనా 2-3 కలిసి పాడే ఈ కన్నీటి స్వరంలో నుండి పుట్టుకు వచ్చి భార్యాభర్తలు గుర్తు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆనాడు మొదలు అంటే బైబిల్ చదవటము, ప్రార్థించుకోవటము, వీలున్నప్పుడు ఆలయ దర్శనము చేసుకోవటం, ఇది నా క్రైస్తవ జీవితం. అంకుల్, ఆంటీ ప్రతి విషయంలో వారి గృహంలో మంచి చెడు అన్నింటికీ గృహ కూడికలు ప్రారంభించి, స్వాగతించి, ప్రార్థించి, స్తుతించి, గానామృతాలు కురిపించి, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. నాకు అది అరుదు. నా విషయంలో వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతుంటే నన్ను దగ్గరుండి ప్రార్థన కూడికు ఆంటీ తీసుకువెళ్ళారు. ఆంటీ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళింది. చేపలు పరిచారు. బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎక్కడెక్కడుంచో వచ్చారు. ఇదేంటబ్బా ఇంత చిన్న విషయానికి అంతమంది అనుకుంటే, వెళ్ళగానే స్తుతులతో కూడినటువంటి జిరాక్స్ కాపీలు అందరికీ పంచి ఇచ్చింది ఆంటీ. అటు ఇటు తిప్పాను. అయితే అంకుల్ మొదటగా పాట పాడటం మొదలుపెట్టారు. నా చేతిలో జిరాక్స్ ఉంది. తెలుగు అక్షరాలు స్పష్టంగా, భావయుక్తంగా, ఎంతో నాణ్యతతో కూడినటువంటి అర్థము, భావము, తాత్పర్యములు నిండి ఉంది. ఆ యొక్క రచయిత రచించినటువంటి గానామృతము, పాటలో లీనమైనటువంటి సంఘము గొంతెత్తి ఇమిడిపోయి పాడుతుంది. పాటలో లీనమైన సంఘము, గొంతెత్తిన బాబాయి పిన్నులు పాడుతున్నటువంటి రసరమ్య గీతం. ప్రతి ఒక్కరూ జిరాక్స్ను ఫాలో అయిపోతూ ఉన్నారు. నేను మాత్రం అటు ఇటు తిప్పుతున్నాను. పాట పూర్తయిన సమయంలో బాబాయి, పిన్ని కొందరి కళ్ళల్లో కన్నీరు, ఒక్కట శబ్దము అన్నది లేదు. అందరూ గానామృతములో లీనమై పాడుతున్నారు. కన్నీటి రంగరింపు ప్రతి గొంతులోను. నేను పిచ్చిదానిలా వెరుచూపులు చూస్తూ కాగితంలోని సాహిత్యం పదే పదే తిప్పుతూ చదువుతున్న నా గుండెలు నిజంగానే ఉప్పొంగాయి కన్నీటితో. ఇది ఇంతవరకు నేను వినలేదా అని
స్తుతి ఆరాధనలు పూర్తి కాగానే, భోజనాలు పూర్తయినాక అతిథులు వెళ్ళిపోగానే చివరగా బాబాయ్ నన్ను తన కారులో ఇంటికి చేరుస్తానని చెప్పడంతో చివరగా నేను ఒక జిరాక్స్ కాపీ తీసుకుంటానని చెప్పి ఒకసారి పాట పాడండి అంకుల్ అని అడిగితే మళ్ళీ కోయిల దీనంగా హీనంగా దిగులుగా కన్నీటితో మనసు హత్తుకునేలా పాటలు పాడటం సాగించాయి ఆ కోయిలు. అదిగో ఇది జరిగి 15 సంవత్సరాలు. బాబాయి పిన్నమ్మ క్రీస్తునందు నిద్రించి 12 సంవత్సరాలు. బహుశా వారి సంఘము, సభ్యులు, కుటుంబము, స్నేహితులు ఎంత బాగా గుర్తు తెచ్చుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఎక్కడో ఏడాది దూడలన వేలాది పొటేళ్లన నీవు చేసిన ఉపకారం ఈ పాట ప్రారంభం అవుతుందో, ఎక్కడ ప్రారంభం అవుతుందో, ఎక్కడ వింటానో దేవుని యందు నిద్రించిన ఆ భార్యాభర్తలు క్రీస్తు పేరిట ముద్దుటుంగరంలా నిండారా గుర్తుకు వచ్చేస్తారు నాకు. ఆ పాటలు, మాటలు, పదములో, ప్రతి అక్షరంలో దీనంగా గుండెలు పిండే సంగీత సాహిత్య స్తుతుల గాత్రాలతో క్రీస్తును కనపరిచే పాట విలువ తెలిసిన క్రిస్టాఫర్ బాబాయి, మనోరంజని పిన్ని ఎల్ల వేళలా జ్ఞాపక చిహ్నాలే. సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.